ఫిరాయింపు ఎమ్మెల్యేలపై ఇవాళ తెలంగాణ హైకోర్టులో విచారణ జరగనుంది. ఫిరాయింపు ఎమ్మెల్యేల విషయంలో స్పీకర్ ఇచ్చిన తీర్పును పలువురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు హైకోర్టులో సవాల్ చేశారు. గతంలోనే దీనిపై హైకోర్టు విచారించింది. అనాహత పిటిషన్పై స్పీకర్ ఇచ్చిన తీర్పు కాపీలను సమర్పించాలంటూ గతంలోనే హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. అయితే స్పీకర్ కూడా కౌంటర్ దాఖలు చేయాలని కోరింది. ఇవాళ దీనిపై మరోసారి విచారణ చేయబోతోంది హైకోర్టు ధర్మాసనం. ఫిరాయింపు ఎమ్మెల్యేలపై ఇవాళ తెలంగాణ హైకోర్టులో విచారణ జరగబోతోంది. ఫిరాయింపు ఎమ్మెల్యేల విషయంలో స్పీకర్ ఇచ్చిన తీర్పును ఇప్పటికే పలువురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలంతా హైకోర్టులో సవాల్ చేశారు. గతంలోనే దీనిపై హైకోర్టు విచారించింది. అనర్హత పిటిషన్పై స్పీకర్ ఇచ్చిన తీర్పు కాపీలను సమర్పించాలని కూడా గతంలోనే హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్, కూడా మరొకసారి హైకోర్టులో ఈరోజు విచారణ సాగుతున్నట్టుగా చెప్పవచ్చు. గతంలో వేసిన పిటిషన్ సంబంధించి కూడా స్పీకర్ వీరు పార్టీ మారలేదంటూ కూడా తీర్పు ఇచ్చిన నేపథ్యంలో దాన్ని సవాల్ చేస్తూ తాజాగా జూన్ మొదటి వారంలో మరికొంతమంది బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు హైకోర్టును ఆశ్రయించిన నేపథ్యంలో కూడా మరొకసారి ఈ కేసుకు సంబంధించి కూడా విచారణ చేసినట్టుగా చెప్పాల్సి ఉంటుంది. మరొకసారి ఎవరైతే ఫిరాయింపు పాల్పడ్డారంటూ కూడా వారు పిటిషన్ దాఖలు చేశారో ఆ 10 మంది ఎమ్మెల్యేలకు సంబంధించి కూడా నోటీసులు చదువు చేసి దీనికి సంబంధించి కూడా మరొకసారి పూర్తి స్థాయిలో కౌంటర్ దాఖలు చేయాలంటూ చెప్పింది. గతంలో ఇచ్చిన నోటీసు సంబంధించి కూడా స్పీకర్ కార్యాలయం స్పందించకపోవడంతో కూడా తీవ్ర అసహనం వ్యక్తం చేసిన నేపథ్యంలో గడిచిన కొన్ని రోజులుగా ఈ వ్యవహారానికి సంబంధించి కూడా కొంత రాజకీయ దుమారం రేపుతున్న నేపథ్యంలో మరికొంతమంది బీఆర్ఎస్ పార్టీ నేతలు గత నెల హైకోర్టును ఆశ్రయించిన నేపథ్యంలో మరొకసారి ఈ ఫిరాయింపుల వ్యవహారానికి సంబంధించి కూడా తెర మీదకి వచ్చినట్టుగా మనమైతే చెప్పాల్సి ఉంటుంది. ప్రస్తుతానికైతే ఈరోజు ఈ 10 మంది ఎమ్మెల్యేలకు సంబంధించి కూడా వారికి సంబంధించి గత విచారణలో భాగంగా నోటీసులు సర్వ్ చేసి దీనికి సంబంధించి కూడా కౌంటర్ దాఖలు చేయాలంటూ కూడా పేర్కొన్న నేపథ్యంలో కూడా ప్రస్తుతానికైతే కౌంటర్ దాఖలు చేసిన తర్వాత కూడా మరొకసారి ఈ ఫిరాయింపు ఎమ్మెల్యేల వ్యవహారానికి సంబంధించి కూడా హైకోర్టు తీర్పు వెల్లడించబోతుంది. ఎందుకంటే పూర్తి స్థాయిలో ఎమ్మెల్యేల వ్యవహారానికి సంబంధించి కూడా అసెంబ్లీ స్పీకరే ఫైనల్గా ఉంటుంది కాబట్టి ఆయననే గతంలో ఈ 10 మంది ఎమ్మెల్యేలు పార్టీ మారలేదంటూ కూడా తీర్పిచ్చిన నేపథ్యంలో దీనికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో దీనికి సంబంధించి ఇటు స్పీకర్ సంబంధించి కూడా గతంలో హైకోర్టు నోటీసు సంబంధించి కూడా అతడు కౌంటర్ దాఖలు చేయకపోవడంతో కూడా అసంతృప్తి వ్యక్తం చేసిన నేపథ్యంలో ప్రస్తుతం మరొకసారి ఈ వ్యవహారం ఈ రోజు సంబంధించి ఎలాంటి మలుపు తిరగబోతుందని కూడా ఆసక్తిగా నెలకొన్న పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి పూర్తి స్థాయిలో ఈ వ్యవహారం గడిచిన కొన్ని రోజులుగా తెలంగాణ రాజకీయాల్లో కొంత దుమారం రేపుతున్నట్టుగా చెప్పొస్తుంది. కాబట్టి ఈ రోజు తీర్పు ఎందుకంటే గత విచారణలో భాగంగా ఈ 10 మంది ఎమ్మెల్యేలతో పాటు స్పీకర్ కూడా కౌంటర్ దాఖలు చేయాలంటూ కూడా ఆదేశాలు ఇచ్చిన నేపథ్యంలో ప్రస్తుతానికి వారు కౌంటర్ దాఖలు చేశారా, కౌంటర్ దాఖలు చేస్తే దీనికి సంబంధించి హైకోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకున్నదని కూడా అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ కిరణ్.